మెప్మా రుణాల అవినీతిలో గజ్వేల్ మెప్మా అధికారులు రీసోర్స్ పర్సన్ల కీలక పాత్ర ఉన్నట్లు విచారణ అధికారి జిల్లా ఆడిట్ ఆఫీసర్ జయశ్రీలు తెలిపారు. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలోని మెప్మా మహిళా సంఘాలకు రుణాల మంజూరీలో జరిగిన అవకతవకలపై శ్యామల అనే మహిళ ఫిర్యాదుతో అడిషనల్ కలెక్టర్ మరియు అగర్వాల్ ఆదేశాల మేరకు జిల్లా ఆడిట్ ఆఫీసర్ జయశ్రీ గురువారం విచారణ ప్రారంభించారు. మొదటి రోజు విచారణ పూర్తయిన అనంతరం గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ కార్యాలయంలో విలేకరులతో ఆమె మాట్లాడారు. మహిళా సంఘాల్లోని అమాయక మహిళలను రుణాలు ఇప్పిస్తామని మోసం చేసి మెప్మా ఆర్పీలు అధికారులే ప్లాన్ ప్రకారంగా డబ్బులు కాజేసినట్లు అర్థమవుతుందన్నారు. మెప్మా అధికారులకు బ్యాంక్ అధికారులకు కూడా సహకరించినట్లు తాము గుర్తించామన్నారు. అడిషనల్ కలెక్టర్ గరిమా అగర్వాల్ ఆదేశాల మేరకు మహిళా సంఘాల సభ్యులందరికీ జరిగిన అన్యాయంపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి న్యాయం చేస్తామన్నారు. ఈ విచారణలో గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ కమిషనర్ గోల్కొండ నరసయ్య, మెప్మా పీడీ హనుమంత్ రెడ్డి, అధికారులు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు. ఏదో మీకు లోన్ పెట్టిస్తాం, మీ గ్రూపులు ఉన్నారా అంటే లేము, ఏ గ్రూప్లో లేమని చెప్పిన. అయితే మరి ఒక గ్రూప్ తయారు చేస్తున్నా ఉంటావని అడిగింది. సరే ఉంటా అన్నాక ఎంత కావాలో నీకు అంటే ఎక్కడికి 1 లక్ష రూపాయలు కావాలి, మా బిడ్డ పెళ్లి చేస్తున్నా అంటే లేదమ్మా 1 లక్ష రూపాయలు అంటే రాదు, నువ్వు ఫస్ట్ ఉంటున్నావు కదా స్టార్టింగ్ ఒక 50,000 ఇస్తా అని చెప్పింది. అయితే మాకు 1 లక్ష కావాలక్క, మాకు అవసరం ఉన్నాయి అంటే మీ బిడ్డను కూడా పెట్టన్నది. మా బిడ్డను కూడా పెట్టిన తర్వాత ఆయన మా బిడ్డ పేరు మీద ఒక 2 లక్షలు తీసింది, నా పేరు మీద ఒక 2 లక్షలు తీసింది. అయితే మాకు 50,000 1 లక్ష రూపాయలు ఇస్తాను, నువ్వు 2 లక్షలు చేసినవి ఏందక్క, మరి ఇంత అమౌంట్ మేము మోయలేము, ఇంత అమౌంట్ మేము కట్టలేము, మాకు 4 లక్షలు అవసరం లేవు, మాకు అవసరం ఉన్నాయి 1 లక్ష, అవసరం అంటే 2 లక్షలు తీసుకుంటాం, అంతకన్నా మించి తీసుకోమని చెప్తే అట్లా ఇయ్యను అన్నది. అట్లా ఇయ్య మీ మీద నమ్మకం లేదన్నది. నమ్మకం లేని వాళ్ళ పేరు మీద 2 లక్షలు ఎట్లా చేసినావు నువ్వు అని చెప్పేసి నేనేమన్నా అంటే అవసరం లేదని అక్కడ లొల్లి పెట్టిన. బ్యాంకులో బాగానే గొడవ అయింది. బ్యాంకు మేనేజర్ దగ్గరికి వెళ్ళి కూడా అడిగిన, నువ్వు ఇట్లా దొంగ లోన్లు ఎందుకు పెడుతున్నావు సార్ అట్లా ఇట్లా అని అంటే కూడా చెప్తే కూడా అట్లా సార్ కూడా లేదమ్మా నువ్వు టౌన్కి వెళ్ళు, పోలీస్ టౌన్కి వెళ్ళి నువ్వు ఇట్లా అక్కడ కంప్లైంట్ ఇవ్వమ్మా, కంప్లైంట్ ఇచ్చితే ఏదన్నా నీకు న్యాయం జరుగుతుందని చెప్పిండు. లేదని చెప్పి కమిషనర్ సార్ దగ్గరికి పోతాను, కమిషనర్ సార్ దగ్గరికి వచ్చిన. ఫస్ట్ సిఓ మేడం దగ్గరికి పోయినా. సిఓ మేడం దగ్గరికి పోతే సిఓ మేడం ఏమన్నది, నైట్ మీరు ఫోన్ చేస్తామా, కృష్ణలీలకి నైట్ ఫోన్ చేస్తా, నైట్ మాట్లాడతా అని చెప్పింది. నైట్ మాట్లాడతా అంటే నువ్వు ఇప్పుడైనా ప్రాబ్లంకి నైట్ ఎందుకు మాట్లాడేది నువ్వు, నేను కమిషనర్ సార్ దగ్గరికి పోతాను. కమిషనర్ సార్ దగ్గరికి వెళ్ళింది. కమిషనర్ సార్ దగ్గరికి వెళ్తే ఒకటి నాకు అది ఒక నోటీస్ రాసిచ్చిపోమని చెప్పింది. ఒక నోటీస్ నేను రాసిచ్చి పోయిన తర్వాత ఇక ఆయనతో ఆయన వచ్చిండు, కృష్ణలీల వాళ్ళ ఆయన వచ్చిండు మా ఇంటికి, నువ్వు అట్లా ఇచ్చుడు కరెక్ట్ కాదని కృష్ణలీల అన్నది. నీకు ఎంత కావాలో చెప్పన్నారు, నాకు ఎంత అవసరం లేదు, మా లోన్ క్యాన్సిల్ చేసినావు కాబట్టి మాకు లోన్ ఇవ్వలేకుండా మా బిడ్డ పెళ్లి క్యాన్సిల్ అయింది కాబట్టి మాకు ఎంత అవసరం లేదని 1-4 సార్లు వస్తే కూడా మా కమిషనర్ ఆఫీస్ కాడ ఏం న్యాయం జరిగినట్టు ఏం అనిపించలేదు. మాకు లోన్ కావాలని తిరిగితే లేదని ఆయన కమిషనర్ ఆఫీస్ నుంచి నేను కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాను. కలెక్టర్ ఆఫీస్కి వెళ్తే కూడా ఒకసారి వెళ్ళినా అక్కడ మేడం సార్ ఎవరు లేరు, అక్కడ వేరే మేడానికి ఇచ్చొచ్చిన. అక్కడ ఇచ్చొచ్చిన తర్వాత కూడా మళ్ళీ ప్రజాపాలన సోమవారం ఉంటుంది అంటే కూడా సోమవారం వెళ్ళినాం. అట్లా కూడా మాకేం న్యాయం కాలేదు. మళ్ళీ ఒక సోమవారం వెళ్తే మళ్ళీ అక్కడ మేడం ఉండే ఏమన్నది, వచ్చే రేపు పంపిస్తా ఫోమ్ అని రెడ్డి అంటే నేను పిలిచి అడిగింది కలెక్టర్ మేడం పిలిచి రేపు అట పోయి ఇలా ప్రాబ్లం ఏందో చూడు రెడ్డి అని అంటే సరే మేడం అన్నారు. రాలేడు. రాకుంటే మళ్ళీ సోమవారం మళ్ళీ వెళ్ళి అక్కడ గొడవ చేసిన అక్కడ మాట్లాడినా, నువ్వు కూడా లంచం తింటున్నావట, ఏడికి పోయినా నువ్వు ఎంత దూరం పోయినా కమిషనర్ సార్ దగ్గరికి పోతావు, కమిషనర్ సార్ మాకు తెలుసు అంటారు, నువ్వు కలెక్టర్ దగ్గరికి పోయినా కూడా రెడ్డి మాకు తెలుసు అంటున్నారు, మరి ఏంది మీరు ఇట్లా లంచాలు తిని ఎంతమందిని మోసం చేస్తున్నారు, మా బిడ్డది పెండ్లి ఉంది 4 రోజులలో, మాకు డబ్బులు కావాలని మేము లోను పెట్టుకున్నాం, ఎందుకు ఇట్లా మోసం చేస్తున్నారు మీరు ప్రజలతో, నన్ను ఇట్లా చేస్తున్నారు కదా, ఇంట్లో మీరు ఎంతమందిని చేస్తారు, ఇది బయటకు రావాలని చెప్పేసి నేను కలెక్టర్ సార్తో గట్టిగా మాట్లాడితే సరే తీయమ్మ పంపిస్తామని అన్నారు. ఇక అనంగా ఇప్పుడు కనీసం 3 నెలలు అవుతుంది. 3 నెలల తర్వాత ఈరోజు పెద్ద మేడాన్ని పంపించారు. ఈరోజు ఇక మాట్లాడింది, ఎవరు లోన్ వాళ్ళకి ఇప్పిస్తామని మాట్లాడింది. నేను డిస్ట్రిక్ట్ ఆడిట్ ఆఫీసర్ జయశ్రీ ఫ్రమ్ సిద్దిపేట్. హనుమంత్ రెడ్డి గారు మా కమిషనర్ గారు గజ్వేల్. మాకు అడిషనల్ కలెక్టర్ గారు గరిమా అగర్వాల్ మేడం ఒకరోజు మమ్మల్ని పిలిచి 2 days బ్యాక్ ఒక అప్లికేషన్ సోమవారం మనకి లావణ్య శ్యామల అని అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది. ఏమని, ఇట్లా సంఘాలందరూ ఎవరికైతే వీళ్ళు గవర్నమెంట్ వాళ్ళంతా బీద వాళ్ళందరికీ చిన్న హ్యాండ్ లోన్స్ 1-2 లక్షలు అలా అమౌంట్ ఇవ్వటానికి ఏదైతే వీళ్ళందరూ గవర్నమెంట్ ఏర్పడిన స్కీమ్స్ ఏదైతే ఉన్నాయో ఆ ఏర్పరిచిన స్కీమ్స్ అన్నీ కూడా బాగా ఫ్రాడ్ జరుగుతుంది అని తెలిసింది. ఇవాళ యాజ్ పర్ ద ఎంక్వైరీ మేమంతా ఇవాళ ఇక్కడ ఎంక్వైరీ చేయడానికి వచ్చినప్పుడు గజ్వేల్లో
3 సంఘాల నుంచి మేము ఒక 30 మంది ఎంక్వైరీ చేసి వాళ్ళ వాంబూలం తీసుకున్న తర్వాత మనకు అర్థమైంది ఏంటంటే మొత్తం చాలా 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 అతి భయంకరంగా ఫ్రాడ్ జరుగుతుంది. అమౌంట్ అంతా కూడా ఒక్క బీద వాళ్ళకి కూడా ఇక్కడ ఎవరైతే ఉన్నారో ఎంప్లాయీస్, ఎవరైతే బాధితులు ఉన్నారో ఒక్కరికి కూడా వాళ్ళకి తెలియకుండా వాళ్ళ అకౌంట్లో 4 లక్షలు, 3 లక్షలు, 2 లక్షలు, 1.5 లక్షలు అట్లా వాళ్ళకి తెలియకుండా అమౌంట్ ఎలా పడుతుంది, అది వాళ్ళకి వాళ్ళకి అకౌంట్లో అమౌంట్ వాళ్ళ అకౌంట్లో పడిందని తెలవటానికి ఏదో ఒక లోన్ పెట్టుకుందామని బ్యాంక్ వెళ్ళేసరికి ఆల్రెడీ మీ దగ్గర లోన్ నడుస్తుంది, మీరు ఆ పైసలు కట్టట్లేదు అని బ్యాంక్ నుంచి వీళ్ళకి నోటీసులు వచ్చిన తర్వాత, బ్యాంక్ నుంచి వీళ్ళకి ఫోన్స్ వచ్చిన తర్వాత వీళ్ళకి అర్థమైన విషయం ఏంటంటే మేము లోన్ తీసుకున్నామా 4 లక్షల ఎక్కడి నుంచి అని పెద్ద పెద్ద అధికారులకి అప్లికేషన్ పెట్టుకుని వీళ్ళు వచ్చి అడిగిందా తెలిసింది ఏంటంటే ఒక్కొక్కరి అకౌంట్లో 4 lakhs పడింది, ఒక అకౌంట్లో 3 lakhs పడింది. అది తెలవడానికి 3 సంవత్సరాల టైం పట్టింది. అంటే ఎంత ఘోరాది ఘోరమో మనం ఎక్కడ వినటమే కానీ ఎప్పుడు ఇలా జరిగింది మనం ఎక్కడ చూడలేదు.